కనుక మంచి ర్యాంక్ రావాలనుకుంటే. చాలామంది స్టూడెంట్స్ 90%, 95% వచ్చినోళ్ళు కూడా మంచి ర్యాంక్ రాక 70,000కి వెళ్ళిపోయి 1,00,000 ప్లస్ ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా చేసిన నెగ్లెక్ట్ ఏంటంటే ఐపీని బేస్ తీసుకుంటారు. స్టూడెంట్స్ అందరూ ఐపీని ఇమాజినేషన్‌లో పెట్టి ఎంసెట్ పేపర్ అయితే ఇలాగే ఉండిద్ది అనుకుంటారు. అదే మనకి పెద్ద లైఫ్‌లో మన పెద్ద మిస్టేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చదువుకొని ఎంసెట్‌లో ర్యాంక్ రాకపోతే మనం మళ్ళీ మేనేజ్‌మెంట్ కోటాకెళ్ళి మళ్ళీ లక్షలు లక్షలు ఫీజు కట్టుకొని చదవాలంటే చాలా కష్టం. పేరెంట్స్‌కి కూడా అది చాలా బర్డెన్ అయ్యిద్ది. హాయ్ గైస్! ఈరోజు మనం వచ్చి మన క్లాస్‌లో అయితే అసలు ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి? పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది? ఎగ్జామ్ ఎన్ని విధాలుగా జరిగిద్ది? మనం మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా చదవాలో చూద్దాం. మనకు మెయిన్‌గా ఎంసెట్ ఎగ్జామ్ వచ్చి 160 మార్క్స్‌కైతే ఉండిద్ది. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. మ్యాథమెటిక్స్ వచ్చి 80 క్వెషన్స్, ఫిజిక్స్ వచ్చి 40 క్వెషన్స్, అలాగే కెమిస్ట్రీ వచ్చి 40 క్వెషన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎంసెట్ అనేది 2 విధాలుగా జరగొచ్చు. ఒకటి ఆన్‌లైన్‌లో జరగొచ్చు. 2 ఆఫ్‌లైన్‌లో జరగొచ్చు. అది గవర్నమెంట్ అనేది మీకు ముందు నోటీస్ ఇచ్చిద్ది. ఎగ్జామ్ ఆఫ్‌లైనా, ఆన్‌లైనా. మనకి ఎంసెట్ ఎగ్జామ్‌లో అయితే 160 క్వెషన్స్ అనేది ఉంటాయి. 160లో 40 క్వెషన్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్. కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి 40 మార్క్స్ అనేది రావాలి. మీరు కనుక ఎంసెట్ అనేది క్వాలిఫై అవ్వాలంటే. ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఎంతో కొంత ర్యాంక్ అనేది అలాట్ అయ్యిద్ది. అది 80,000 లేకపోతే 1,00,000 1,00,000 ప్లస్ అనేది ఆళ్ళు డిసైడ్ చేస్తారు. మాక్సిమం 90% ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మాకు ఐపీఈలో స్కోరింగ్ ఉంది. అంటే మాకు ఎంసెట్‌లో మంచి ర్యాంకే వచ్చిద్ది అనుకుంటారు. ఇక్కడ మనకు మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే ఐపీ మార్క్స్ ఎంసెట్‌లో మనకి వచ్చే క్విజ్ బిట్స్ సంబంధమే ఉండదు. మనం ఇక్కడ ఐపీలో ఏంటంటే ఒకే క్వెషన్ 10 సార్లు చదవటం వల్ల, 15 సార్లు చూడకుండా రాయటం వల్ల అక్కడ మెయిన్ పబ్లిక్‌లో మనం రాస్తాం. మనకు ఆటోమేటిక్‌గా మార్క్స్ అనేది వస్తాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ బేసిక్ మీద ఇంటర్మీడియేట్ అనేది రన్ అయ్యిద్ది. ఎంసెట్ అలా కాదు. ఇక్కడ మెయిన్‌గా ఫండమెంటల్స్ అనేవి స్టూడెంట్‌కి అయితే స్ట్రాంగ్‌గా ఉండాలి. మనకు కనుక మంచి ర్యాంక్ రావాలంటే. మెయిన్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ 90% ఉన్నవాళ్ళు, 95% ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే ఇమాజినేషన్‌లో ఉంటారు. మాకు ఐపీలో ఇంత పర్సెంటేజ్ ఉంది కదా! మేము ఎంసెట్‌లో ఎందుకు రాయలేము? ఆటోమేటిక్‌గా మాకు ఈజీ బిట్సే ఉంటే రాసేస్తాం అనుకుంటారు. ఈజీ బిట్స్ అయితే ఉంటాయి గైస్. కానీ మనం అనుకున్నంత ఈజీగా అయితే పేపర్ అనేది ఉండదు. మంచి ర్యాంక్ అనేది సెక్యూర్ చేసుకోవాలంటే మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ప్రతి దాంట్లో క్వెషన్‌కి రిలేటెడ్ కూడా మనమే సొంతంగా బిట్స్ అనేవి తయారు చేసుకుంటాం. ఎన్‌సీఈఆర్‌టీస్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనకు కనుక మంచి ర్యాంక్ రావాలనుకుంటే. చాలామంది స్టూడెంట్స్ 90%, 95% వచ్చినోళ్ళు కూడా మంచి ర్యాంక్ రాక 70,000కి వెళ్ళిపోయి 1,00,000 ప్లస్ ర్యాంక్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా చేసిన నెగ్లెక్ట్ ఏంటంటే ఐపీని బేస్ తీసుకుంటారు. స్టూడెంట్స్ అందరూ ఐపీని ఇమాజినేషన్‌లో పెట్టి ఎంసెట్ పేపర్ అయితే ఇలాగే ఉండిద్ది అనుకుంటారు. అదే మనకి పెద్ద లైఫ్‌లో మన పెద్ద మిస్టేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చదువుకొని ఎంసెట్‌లో ర్యాంక్ రాకపోతే మనం మళ్ళీ మేనేజ్‌మెంట్ కోటాకెళ్ళి మళ్ళీ లక్షలు లక్షలు ఫీజు కట్టుకొని చదవాలంటే చాలా కష్టం. పేరెంట్స్‌కి కూడా అది చాలా బర్డెన్ అయ్యిద్ది. కనుక ఎంసెట్‌లో మంచి ర్యాంక్ అనేది రావాలంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ క్వెషన్స్ సాల్వ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటన్నా అంటే నీకు ఒక ఐడియా అనేది వచ్చిద్ది. ఎలాగంటే ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిద్ది. నువ్వు ఈ చాప్టర్ నుంచి క్వెషన్ వస్తే చేయగలుగుతున్నావా లేదా? ఎలా చేయాలి? అంతే కాకుండా నువ్వు ఎప్పుడైతే ఆ 160 బిట్స్ నువ్వు చూస్తావో నీకు టైం ఎలాగుందో కూడా టైం మేనేజ్‌మెంట్ ఎలా ఉండిద్దో కూడా తెలిసిద్ది. ఎంసెట్‌లో టైం మేనేజ్‌మెంట్ అనేది ఆఫ్‌లైన్ అయితే టైం మేనేజ్‌మెంట్ ఎలా కూడా మేనేజ్ చేయొచ్చు. ఆన్‌లైన్ అయితే వెరీ డిఫికల్ట్. మనకున్నది 160 బిట్స్, మనకున్నది 180 మినిట్సే టైము. ఆ 3 అవర్స్‌లో మనం ఈ 160 బిట్స్‌ని అటెంప్ట్ చేయాలి. అది ఆన్‌లైన్‌లో. ఓన్లీ ఒక బిట్టే మనకి డిస్‌ప్లే అయ్యిద్ది. ఆ బిట్ చూసుకొని మనం ఆల్మోస్ట్ అన్నీ స్క్రోల్ చేసుకొని మళ్ళీ వెనక్కొచ్చినా గానీ టైం అనేది సరిపోదు. టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ది కీ ఫీచర్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. మా ఫ్రెండ్స్ చాలామంది ఎంసెట్‌లో నాలెడ్జ్ ఉండి కూడా టైం సరిపోక నియర్లీ 40-50 బిట్స్ వదిలేసి వచ్చినోళ్ళైతే ఉన్నారు. ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అనేది అదే సబ్మిట్ అయిపోద్ది. నువ్వు సబ్మిట్ చేయకపోతే ఆన్‌లైన్‌లో టైం అయిపోయాక. అలా ఎంత బాధగా ఉంటది గైస్. మనం టైం ఉండి కూడా జస్ట్ ఏ క్వెషన్ కూడా పెట్టకుండా వచ్చేస్తే అది అంత ఫీల్ బాగోదు గదా! 160 బిట్స్‌కి ఒకే ఆన్సర్ పెట్టేస్తే ఏమైద్దో కూడా మాట్లాడదాం. అప్పుడేంటంటే అన్నా మనకుంది 160 బిట్స్ కదా! ఆల్మోస్ట్ ఆప్షన్ ఏకి 40 ఇచ్చినా, ఆప్షన్ బికి 40 ఇచ్చినా, సికి 40 ఇచ్చినా, డికి 40 ఇచ్చినా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 కదా! అన్ని ఆప్షన్స్ ఒకే బిట్ పెట్టేస్తే మనం క్వాలిఫై అవ్వొచ్చా అని కూడా కొంతమందికి డౌట్ ఉంది. అది ఎలాగంటే నీ టైం బాగోకుండా ఆడు ఆ ఆప్షన్‌కి 32-38 లోపే ఇచ్చాడనుకో ఆన్సర్స్. నువ్వు క్వాలిఫై కూడా ఎంసెట్‌కి అవ్వవు. మా ఫ్రెండ్స్ చాలామంది చేసిన మిస్టేక్ అదే. ఒకే ఆప్షన్‌ని 160 సార్లు పెట్టడం వల్ల 38 వచ్చి డిస్‌క్వాలిఫై అయ్యారు. 39 వచ్చి డిస్‌క్వాలిఫై అయ్యారు.
అది బ్లండర్ మిస్టేక్. ఒకే క్వశ్చన్ 160 బిట్స్‌కి ఆన్సర్ అనేది పెడతాం అనేది నీ లక్ మీద అది బేస్ అయి ఉంటది. నీ టైం బాగుంటే నువ్వు క్వాలిఫై అవుతావు, లేకపోతే లేదు. నన్నడిగితే ఆ ఆప్షన్ అనేది చాలా రాంగ్ గైస్. ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అన్న అసల చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయి తమ్ముడు. ఎప్పుడంటే నీకు ఒక 30-40 మార్క్స్ తెచ్చుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు 160కి అప్పుడు నువ్వు చీట్ కోడ్స్ అప్లై చేస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. క్వాలిఫై కాదు, నీకు మంచి ర్యాంక్ కూడా వచ్చిద్ది. మిగతా కొన్ని బిట్లకు కూడా నీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. అంతేగాని ఓన్లీ చీట్ కోడ్స్ మీద బేస్ అయి ఉంటే అది అవ్వదు. ఇప్పుడు మనకి 160 మార్క్స్‌కి అనేది పేపర్ ఇస్తే అందులో ఆల్మోస్ట్ అన్ని క్వెషన్‌లు అయితే టఫ్‌గా ఇవ్వరు కదా! మనకి మినిమమ్ ఒక 40 మార్క్స్ అన్నా సరే ఈజీగా వచ్చే బిట్స్ అనేది ఉంటాయి. అయి ఎప్పుడొస్తాయంటే మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ కొంచెం చదువుకొని ప్రతి లెసన్‌లో కూడా ఎప్పుడైతే క్విజ్ బిట్స్ ప్రీవియస్ ఇయర్స్‌వి చేస్తామో అప్పుడే మనం ఆ 40 మార్క్స్ అనేది గెయిన్ చేసుకుంటా ఈజీగా మనకి వస్తాయి. అలాగే మనకి మంచి ర్యాంక్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అనేది నువ్వు కనుక ఫాలో అవ్వగలిగితే నీకు డెఫినెట్‌గా మంచి ర్యాంక్ వస్తది. నువ్వు క్వాలిఫై కూడా అవుతావు. నీకు మంచి కాలేజ్‌లో సీట్ కూడా వచ్చిద్ది. ఫైనల్‌గా మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్‌గా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.